ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉపకార వేతనాలు అందించడం స్ఫూర్తిదాయకమని మంత్రి రామనారాయణ రెడ్డి అన్నారు. విద్యాభివృద్ధికి కన్నా చేస్తున్న సేవలు ఆదర్శమని కొనియాడారు. తన తండ్రి రంగయ్య జ్ఞాపకార్థం 2013 నుంచి కన్నా సామాజిక సేవలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందరూ ప్రోత్సహించాలని మంత్రి రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. పేదలకు సేవ చేయడానికే కన్నా రంగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రతిభావంతులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఆసుపత్రులకు అవసరమైన మౌలిక వసతులు, నిరుపేద అభ్యున్నతికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో చారిటబుల్ ట్రస్ట్ సేవలు విస్తృతం చేస్తామని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు పెట్టిందే దానికి 4 గంటలకు స్కూల్ అవుతుంది, 4:30కి మళ్ళీ పుస్తకం ఇచ్చి చదివిస్తారు. ఇక వాళ్ళకి ఏమీ విరామం లేదు, ఎటువంటి క్రీడలు లేవు, స్పోర్ట్స్ లేవు, గేమ్స్ లేవు, కనీసం మైండ్ ఫ్రెష్నెస్ కూడా లేదు. అది చదువుకొని ఇంటికి పోయి తిరిగి వాళ్ళ అమ్మాయి ఏదైనా 2 ముద్దలు పెట్టి తిని ఆమె అట్నే వాయిస్తారు. మళ్ళీ పొద్దున లేచి మళ్ళీ మామూలు వ్యవహారాన్ని. ఇవాళ నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇవాళ మేధావులైనటువంటి ఈ దేశంలో అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూళ్ళ నుంచే వచ్చారు తప్ప కార్పొరేట్ స్కూల్స్ నుంచి కాదు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇది మనం సృష్టించుకునేటువంటి విధానం తప్ప వాస్తవ విధానం కాదు.